పక్కకి వెళ్ళకపోతే నీ ప్రాణాన్ని తీసేవాడిని పిలవము అని అన్నాడు జ్ఞాపకం. అంటే ఇప్పుడు ఈ గాడిద ఏం చేసిందండి? మీరు చెప్పండి. దీన్ని బట్టి గాడిద బిలాముని కాపాడింది. సఫలపడుతూ దేవుని మతం పడతా అర్థమైంది అయ్యా. అంటే బిలాముని ఎవరు కాపాడారు? గాడిద కాపాడింది. గాడిద పక్కకు తొలకపోతే ఖచ్చితంగా ఈయన శిరస్సు ఖండించేవాడు. ఈయన మళ్ళీ ఏమంటాడు? బిలాము ఏమే గాడిద గాడిద అని పక్కన కొడుతున్నాడు. ఎందుకు కింద పడ్డావు, ఎందుకు పక్కకు వచ్చావు అని కొడుతున్నాడు. ఈ గాడిద పక్కకు రాకుండా డైరెక్ట్గా పోయినట్టుగా అయితే ఖచ్చితంగా బిలాము చచ్చేవాడు. బిలాముని కాపాడటానికి గాడిద సైడ్కి వచ్చేసింది. ఎవరి బిలాం అంటే తప్పుడు బోధంలో కొనసాగుతున్న బిలాం. అయినా ఈ బిలాముని ఏది కాపాడింది? గాడిద. అంటే మనం కూడా మన సేవకులను, మన సంఘాన్ని, మన తోటి వారిని కాపాడేటట్టుగా ఉండాలి. కానీ ఆ కుటుంబం నాశనం కావాలి, వాడి నాశనం కావాలి, నీకు నాశనం కావాలి అని అనుకోవాలి. మనల్ని దేవుడు వాడుకునే ఒక పాత్రగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కాపాడేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? గాడిద బిలాముని కాపాడిందా లేదా? ఒక సేవకుని కాపాడిందండి. విశ్వాసులు అయినా మీరు కూడా మీ సేవకులను ప్రోత్సహించి పోషించి కాపాడేవారిగా మీరు ఉండాలి. ఏ గాడికి పాస్టర్ల మీద రాళ్ళేయటం, వేదల మీద రాళ్ళేయటం, వాడిని మార్చి వీడిని మార్చి వాడిని మార్చి వీడిని మార్చి అంటే మీలో ఒక పిల్లన్న ఇస్తే బాగుండేది. ఒకసారి నిమిషంలో సైన్యం పెరిగేది, సేవకులు సైన్యం. సరిగ్గా సేవకులు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న సేవకులు ఎలా చూసుకోవాలో జాగ్రత్త పరిచి కొన్ని హెచ్చరికలు వేసి జాగ్రత్తగా నడిపిస్తున్నాం. మీరేమో ఈ సేవకుని మార్చాలి, ఆ సేవకుని మార్చాలి, ఈ సేవకుని ఏ సేవకుని మార్చాలి. గట్టిగా ఒకసారి హలో చెబుతాం. సేవకునికి ఏదైనా కావాలంటే జాగ్రత్తగా చెప్పండి. నాయన ఇటు ప్రసన్నం చేయి, ఇదిగో ఇట్లుండ నాన్న, ఎట్లున్నా నా కొడుకు లాంటి వాడివి, నా కూతురు లాంటి వాడివి, ఇదిగో ఎట్లుండ నాన్న అని మన పిల్లల్లాగా పాస్టర్లకి మీరు పెద్దోళ్ళు కనుక ప్రోత్సాహం ఇవ్వాలి. నా జీవితంలో నేను అట్లాంటి ప్రోత్సాహం విశ్వాసం దగ్గర అందుకున్నా. గమనించండి. అందుకనే ఒక ప్రోత్సాహం సేవకులను కాపాడినా. ఇప్పుడు మీకు ఇంకో సంగతి చెప్పునా? లోతు ఉన్నాడు. లోతుని గురించి దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడైన లోతు. ఏ నీతిమంతుడు లోతు? మీరు చెప్పండి. నీతిమంతుడైన లోతుని ఎందుకు అన్నాడంటే, వాళ్ళ ఇంటికి ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కాబోతున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక దేవదూత వచ్చాడు, ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు రాగానే ఆ ఊళ్ళో ఉన్న సొదొమ గొమొర్రాలో ఉన్న యవనస్తులందరూ ఏం చేశారంటే, మీ ఇంటికి ఎవరో వచ్చారు, వాడు నాకు అప్పగించో మాకు అప్పగించో అని అన్నారు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, ఆయన మా ఇంటికి వచ్చిన సేవకుడయ్యా, అతను మీరు ఏమీ చెయ్యొద్దయ్యా, కావాలంటే ఇదిగో వయసుకి ఎదిగిన నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోండి, మీరు ఏమైనా చేసుకోండి. నా ఇంటికి వచ్చిన సేవకుని, మా ఊరికి వచ్చిన సేవకుని, మా ఇంటికి వచ్చిన సేవకుని, నా కొరకు వచ్చిన సేవకుని మీరు ఏం చేయొద్దు బాబు, మీకు దండం పెడతానని లోతు ఆ సేవకుని ఏం చేశాడు? కాపాడాడు. ఇది కావాలంటే నా పిల్లలను తీసుకోకపోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు. ఎక్కడ? ఆదికాండంలో 8వ అధ్యాయము 19వ అధ్యాయంలో. ఏమైనా చేసుకోండి, ఇదిగో మా ఇంటికి వచ్చిన వారిని మాత్రము మీరు ఏమీ చెయ్యొద్దు. అంటే ఇప్పుడు లోతు మనకి చెడ్డోడిగా కనిపించవచ్చు, కానీ దేవుడికి మాత్రము లోతు నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు. నేను అనుకున్నా, ఏంట్రా దేవుడు లోతు నీతిమంతుడు అంటున్నాడు అనుకున్నా, లోతు చేసిన పని ఏంట్రా అనుకున్నా, కానీ లోతులో ఉన్న ప్రతిష్టత లేదు. అందుకే లోతు ఆ నీతిమంతుడైన లోతు అని రాయబడింది. పేతురు తన పత్రికలో రాస్తూ. అంటే మనము ఎవరిని కాపాడే వాళ్ళంగా ఉండాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. సంఘాన్ని, సేవకులను కాపాడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. తలల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. తలల వంచి కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకుంటాం.